మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు కన్సల్టెంట్ శ్రీ పద్మ గారు. నమస్కారం పద్మ గారు. నమస్తే అండి. ఇప్పుడు ఏంటంటే అండి, సింహద్వారం అంటే సింహద్వారంలానే ఉండాలి. ఒకప్పుడు పెద్ద పెద్దగా డబుల్ డోర్స్ ఉండేవి, ఇప్పుడు అవి కాస్త సింగిల్ డోర్లు అయిపోయినాయి అనుకోండి. అసలు సింహద్వారానికి చాలా మంది ఏంటంటే గ్రిల్స్ పెట్టిస్తున్నారు, మెష్ డోర్స్ కూడా పెట్టిస్తూ ఉన్నారు. అసలు సింహద్వారానికి అలా ఉండొచ్చు అంటారా? అసలు వాస్తవానికి సింహద్వారము అనేటువంటిది ఇంటి మొత్తానికల్లా మెయిన్ ద్వారము. అది పెద్దదిగా ఉండాలి. అన్ని ద్వారాలు అన్నిటికంటే పెద్దదిగా ఉండాలి. దానికి 2 రెక్కలు అంటే 2 తలుపులు ఉండాలి. దానికి ఒక గడప ఉండాలి. ఆ గడప ఎత్తుగా ఉండాలి. ఇది యాక్చువల్గా సింహద్వారం అంటే. ఇప్పుడు అదంతా మారిపోయి సింగిల్ డోర్, దానికి గడప ఉంది అంటే ఉంది. ఏదో మా పండుగలో పబ్బాలు వస్తే మా ఇంట్లో గడప ఉందని చూపించుకునేందుకు మాత్రమే ఆ గడప. దానికి మనం ఎప్పుడు పసుపు పూయము, కుంకుమ బొట్లు పెట్టము. అందుకే ఆ గడప అనేటువంటిది మనకి ఓ సిరి సంపదల్ని తెచ్చేదిగా అనుకునేటువంటి గడప ఈరోజు ఒక ఫ్యాన్సీ ఐటమ్గా మనం పరిగణలోకి తీసుకునే పరిస్థితికి వచ్చేసాం. ఎప్పుడైనా సరే దీనివల్లనే మనకి ఆర్థిక కష్టాలు అనేటువంటివి మెయిన్గా రావడానికి గల కారణాలు అవుతున్నాయి. సింహద్వారము ఎప్పుడు కూడా కరెక్ట్గా మనం ప్లేస్ చేసుకోగలిగి దాని పొజిషన్, ప్లేస్మెంట్, డైరెక్షన్, అదేవిధంగా దానికి ఎత్తు, పొడవ ఇవన్నీ కూడా మనం వాస్తు అనుకూలంగా కనుక మనం ఎప్పుడైనా పెట్టుకోవటం అనేటువంటిది జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ పాజిటివిటీ అనేటువంటిది చాలా వరకు వస్తుంది. అయితే ఈ సింహద్వారానికి చాలామంది ఏం చేస్తున్నారు, ఈ మధ్య బయట ఉన్న పరిస్థితులు దోమలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి మెష్ డోర్లు పెట్టుకోవటం, అలాగే ఏంటంటే మాకు సెక్యూరిటీ ఇష్యూస్తో అనేసి గ్రిల్స్ పెట్టుకోవటం అనేటువంటిది జరుగుతుంది. అయితే కాలం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి, మనం కూడా మారాలి. లేదు అనన్నా మనకి దానివల్ల వేరే రకాల ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్ట్యా మీరు మెష్ డోర్స్ పెట్టేటప్పుడు 2 రెక్కలుగా పెట్టుకోండి. 2 తలుపులు, దానికి ఒక గడి. అంటే మీ ఆల్రెడీ 2 తలుపులు ఉంటాయి, అది ఇంటి లోపలికి తెరుచుకుంటాయి. ఇవి కనీసం ఏంటంటే లోపలికి తెరుచుకోకుండా బయటకు తెరుచుకున్నప్పటికీ 2 రెక్కలుగా ఉంటే అది మీకు ఒక సపోర్టివ్గా ఉంటుంది. అయితే ఇవి వాడేటువంటివి కూడా చాలా లైట్ వెయిట్గా వాడాలి. వాస్తవానికి సింహద్వారానికి ఎలాంటి అడ్డులు పనికిరావు. అది మెష్ కావచ్చు, ఆఖరికి వచ్చి గ్రిల్ డోర్స్ కావచ్చు. అసలు సింహద్వారానికి ఏది అడ్డు అనేది ఉండకూడదు. అలా లేనప్పుడు మాత్రమే అది పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన ఇంట్లోకి తీసుకొస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు తప్పవు అని అనుకున్నప్పుడు ఈ విధంగా మనం ఒక మెష్ డోర్ని పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు లైట్ వెయిట్, అది వుడ్ కావచ్చు, మెటల్ కావచ్చు, ఏదైనా సరే లైట్ వెయిట్ పెట్టాలి. గడప మీద మ్యాగ్నెట్లు లాంటివి ఫిక్స్ చేయకూడదు. చాలామంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆ తలుపు వచ్చేసి టక్కుమని పడాలి కదా అని మ్యాగ్నెట్లు పెడుతున్నారు. ఆ మ్యాగ్నెట్లు ఎక్కడ ఫిక్స్ చేస్తున్నారు, గడప మీద డ్రిల్ కొట్టి పెడుతున్నారు. అలాంటి పనులు చేయకూడదు. గడపని ఎప్పుడు కూడా అలా హోల్స్ చేయటము, దాని మీద మ్యాగ్నెట్లు పెట్టడము, ఇలాంటి పని చేయకూడదు. గడప ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి గడపని. అంటే అది ఈ రోజుల్లో సాధ్యం కాదు, ఎవరు అంత పట్టించుకోరు. అసలు ఇంటి మొత్తానికి 1, 2 గడపలు ఉంటుంది. అవును, మనకి అసలు పూర్వకాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి రూమ్కి ఒక ద్వారం ఉండేది, ద్వారానికి ఒక గడప ఉండేది, ఆ గడప ఎత్తుగా ఉండేది. ఇప్పుడు అసలు మన ఇంట్లో మీ ఇంట్లో ఎన్ని తలుపులు అండి, మనం కౌంట్ చేసుకుంటూ ఉంటాం, ఇన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వాస్తుపరంగా ఎన్ని తలుపులు పెట్టాలండి అని. తలుపు మీరు అన్నప్పుడు దానికి ఒక గడప ఉండాలి. అది ఫ్రేమ్కి ఒక గడప ఉంటేనే అది కంప్లీట్ ఫ్రేమ్ అవుతుంది. అది ఆ గడప లేకపోతే అది అసలు తలుపు కిందకే మనం కౌంట్ చేయలేము. కాబట్టి ఎప్పుడు గడప లేని ఇల్లు లక్ష్మీదేవి లేని ఇంటితో సమానం అనమాట. ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి గడప ఉండాలి. కనీసం పండుగకో పబ్బానికో అయినా దానికి కనీసం పూజ అనేటువంటిది మనం చేసుకోవాలి. అందుకే ఆఖరికి వచ్చి చాలా సాంప్రదాయాల్లో గృహప్రవేశాలప్పుడు గడప కడిగిస్తారు. అవును, గడప కడిగించి బొట్లు పెట్టించి ఆ తర్వాత లోపలికి వెళ్తాం. సో అంటే గడపకు అంత ప్రాధాన్యత ఉంటుంది. ఒకప్పుడు గదికి గడప ఉండేది, ఇప్పుడు అసలు గడప అనేది మనకి హార్డ్లీ కనిపిస్తుంది. దేవుడి గదిలో ఒక గడప అనేటువంటిది ఉంటుంది. అక్కడ ప్లేస్ లేదు అంటే చక్కగా పెయింట్ వేసేసి దాన్ని గడప అనేస్తున్నాం. అవును, పెయింట్ని గడప అని మనం ఎలా అంటాం? సో ఏదేమైనప్పటికీ కూడా గ్రిల్స్ కానీ మెష్ డోర్స్ కానీ ఎప్పుడైనా మెయిన్ డోర్కి పెట్టినప్పుడు చాలా లైట్ వెయిట్గా పెట్టడము, అది ఏ పర్పస్కి పెట్టుకున్నామో ఆ పర్పస్ మాత్రమే పూర్తయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి దానికి ఎక్కువ బ్యూటిఫికేషన్స్ చేయకండి.
ఎందుకంటే మెయిన్ డోర్కి ఎలాంటి అడ్డులు ఉండకూడదు. ఓకే. సో ఇది మాత్రం దృష్టిలో పెట్టుకుని, ఒకవేళ ఇప్పుడు మనకు మెయిన్ డోర్ ఒకటే రెక్క ఉంది అనుకోండి, సింగిల్ డోర్. సో అలాంటప్పుడు మెష్ డోర్ కానీ గ్రిల్ డోర్ కానీ డబల్ తీసుకోండి. ఇంకా ఇప్పుడు వాస్తవానికి ఎప్పుడు కూడా డబల్ డోర్ ప్లాన్ చేసుకోవాలి, డబల్ రెక్కలు ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, డబల్ రెక్క ఎప్పుడు ఉంటుంది, గుమ్మం అనేటువంటిది పెద్దగా ఉన్నప్పుడు మీరు డబల్ డోర్ పెడితే దానికి అర్థం ఉంటుంది. మీకు గుమ్మమే చాలా చిన్నది, దానికి మళ్ళీ మీరు 2 రెక్కలు పెడితే అది మీకు సేఫ్టీ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఆ డోర్ అనేటువంటి దానికి బలం అనేటువంటిది ఉండదు. ఎప్పుడైనా తలుపు పెద్దదిగా ఉండి దగ్గర మీరు చేర్చినప్పుడు పెద్ద గడిలు పెట్టగలుగుతారు, దానికి స్ట్రెంగ్త్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అలా ఆ విధంగా చూసుకున్నా కూడా మనకి తప్పదు. అయితే ఇప్పుడు చాలా మటుకు మనం అపార్ట్మెంట్స్లో, ఈవెన్ ఇండిపెండెంట్ విల్లాస్లో, ఇండిపెండెంట్ హౌసెస్లో కూడా మనకి సింగిల్ డోర్స్ ఇస్తున్నారు. కాబట్టి అలా ఇచ్చినప్పుడు కనీసం ఈ విధంగా అయినా సరే ఒక డబల్ డోర్ పెట్టుకుని ప్రత్యామ్నాయంగా చేసుకోగలిగితే సరిపోతుంది. నిజంగా చాలా మందిలో ఈ డౌట్ ఉంటుంది, పెట్టచ్చా లేదా అని. సో పెట్టచ్చా అంటే పెట్టకూడదు, 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 గ్రిల్స్ పెట్టకూడదు. కానీ అది పెట్టకపోతే మనకి రోగాలు వస్తున్నాయి, సెక్యూరిటీ ఉండట్లేదు అనుకున్నప్పుడు ఇంక ఈ విధంగా మనం పని కానిచ్చుకోవాలి అంతే. సో చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.